ఫ్రెండ్స్ మనం ఈ రోజు నుంచి ఏందంటే న్యూ ఇయర్‌లో 1 ఆర్ 2 డేస్‌కైతే ఒక వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను. దాంట్లో బెస్ట్ మనకేందంటే ఈరోజు బెస్ట్ 2026 అని ఒక ప్లే లిస్ట్ తయారు చేస్తాను. దాంట్లో ఇప్పటి నుంచి చేసే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నుంచి చేసే వీడియోస్ ఏదైతే ఉంటాయో అవి మొత్తం 2026 ప్లే లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకనేది దొరుకుతాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఈ విధంగా అయితే సిద్ధి అయితే ఓపెన్ చేయండి. దీంట్లో మనకి క్విక్ కోడ్స్ ఉంటుంది. ఇది లీడర్స్‌కొస్తుంది. అడ్వైజర్స్‌కైతే ఈ రెడ్ బటన్ పైన క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ఆల్ మోడల్స్ అనేది ఆప్షన్ ఓపెన్ అయితుంది. అక్కడ కోడ్స్, ఈ కోడ్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అయితుందన్నమాట. దీంట్లో మనకేందంటే ఇన్ని రకాల పాలిసీస్ ఉంటాయి. దీంట్లో మనం సింపుల్‌గా ఈరోజు ఒక పాలిసీ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పాలిసీ ఏంది? ఎవరికివ్వచ్చు? బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఎందుకంటే కొత్తగా స్టార్టింగ్ అయ్యే వాళ్ళకి సింపుల్‌గా బిజినెస్ అనేది 1, 2 ప్రమోషన్స్ అయ్యేంత వరకు చేసుకుంటే బావుంటదనే ఉద్దేశంతోన పాలిసీ గురించి చెప్తున్నాను. మనకు దీంట్లో ఏందంటే సేవింగ్ సొల్యూషన్స్. ఈ సేవింగ్ సొల్యూషన్స్ అంటేనే బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏందంటే మనకి ఇన్‌కమ్ ప్రూఫ్ లేకపోయినా ఇవ్వచ్చు, స్టడీ లేకపోయినా ఇవ్వచ్చు, ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మినిమమ్ ప్రీమియం 24,000 నుంచి ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టర్మ్ బూస్టర్ అని రైడర్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచడానికి మినిమమ్ ప్రీమియం 24,000 నుంచి ఉంటాయి. ఇది ఏందంటే పిల్లల మ్యారేజ్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, రిటైర్మెంట్ గురించి ఇమ్మీడియేట్‌గా డబ్బులు రావాలంటే ఉంటాయన్నమాట. ఈ 4 రకాల పాలిసీస్ ఉంటాయి. దీంట్లో గ్యారంటీడ్ ఉంటాయి. నాన్ గ్యారంటీడ్ ఉంటాయి. ఈరోజు గ్యారంటీడ్ పాలిసీస్ మనకి ఇండియన్ పీపుల్‌కి పిల్లల మ్యారేజ్ అనేది ఒక మంచి సెంటిమెంట్ గాబట్టి, వాళ్ళ మ్యారేజ్ గురించి చాలా ప్లాన్స్ చేస్తుంటారు గాబట్టి, పిల్లల మ్యారేజ్ గురించి మన దగ్గర ఉన్నటువంటి బెస్ట్ పాలిసీ ఒకటి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దానికి సంబంధించిన పిక్ గూడా ఒకటి ఉంది. అది గూడా సర్క్యులేట్ చేస్తాను. ఇది గ్యారంటీడ్ రిటర్న్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఇదేందంటే మనకి మన దగ్గర ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. గ్యారంటీడ్ అని రాసుకొని మరి ఉంటుంది. గ్యారంటీడ్ రిటర్న్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అని. ఇది కీ ఫీచర్స్ ఫ్లెక్సిబుల్ టు చూస్ ప్లాన్ ఆప్షన్స్, కవర్ యువర్ స్పౌస్ ఇది ఏముండదు. మనకి టర్మ్ విత్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్, లైఫ్ కవర్ త్రూఅవుట్ పాలసీ టర్మ్, రైడర్స్ ఉంటాయి, టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనకు పీపీటీలు గాని, పీటీలు గాని ఇన్సూరెన్స్ కవరేజ్ లాస్ట్ వరకు ఉంటుంది. ఇంకోటి రైడర్స్ ఏడీ, ఏటీపీడీ, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ అయినా, టర్మ్ బూస్టర్ అయినా, సీసీబీ రైడర్, బీపీఆర్ రైడర్ కూడా ఇవ్వచ్చు. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ సెల్ఫ్ లిమిటెడ్ పే, ఇక్కడ ఆప్షన్ 1 లిమిటెడ్ పేనే తీసుకోండి. ఇక్కడ మిస్టర్ అని ఇస్తున్నాను. ఇక్కడ మేల్ జెండరు. నార్మల్‌గా ఏందంటే పిల్లల మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరికి కాబట్టి పేరెంట్ ఏజ్ ఒక 30 ఇయర్స్ పెడుతున్నాను. ఓకేనా? ఎందుకంటే 30 ఇయర్స్‌కి ఇప్పుడుండే జనరేషన్‌లో ప్రతి ఒక్కరు మ్యారేజెస్ అనేది చేసుకుంటారు. మోస్ట్‌లీ 90% పీపుల్. వాళ్ళ పిల్లలు ఈళ్ళు మ్యారేజ్ చేసుకోగానే వాళ్ళకి కాబోయే పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి, వాళ్ళ మ్యారేజ్ గురించి ఈళ్ళని ప్లాన్ చేయమని చెప్తే చాలా మంచిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఎక్కువొస్తుంది. హ్మ్. యాన్యువల్ ప్రీమియం ఒక 50,000 పెడదాం. ఎందుకంటే వాళ్ళకి 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఎలాంటి జాబులు చేసినా చేయకపోయినా, సాలరీడ్ కాకున్నా కాకపోయినా, ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా ఒక 20,000-30,000 అయితే ఏ పని చేసినా కూడా సంపాదిస్తారు. ఓకేనా? 50,000 కట్టుకోగలుగుతారు. ఎందుకు 50,000 పెడుతున్నానో కూడా మీకు చెప్తాను. 12 ఇయర్స్ మనకు ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 13థ్ ఇయర్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. దీంట్లో ఏందంటే మనకు ఒకటి ఈ పిక్ ఒకటుంది. పిక్ ఉంది చూడండి. 15థ్ ఇయర్, 18థ్ ఇయర్, 20 ఇయర్. ఈ విధంగా మనకు కొటేషన్ అనేది తీస్తాను. దానికి ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. 15థ్ ఇయర్ పెడుతున్నాను. ఓకేనా? ఇది 50,000 కదా! కొటేషన్. 50,000. 15థ్ ఇయర్ పెడుతున్నాను. లైఫ్ యాక్సిడెంటల్ సెక్యూర్ అనేది తీసుకుంటున్నాను. దీంట్లో ఏందంటే సెక్యూర్
ఈ రైడర్ ప్యాకేజ్ గురించి ఒకసారి చూడండి. మనకు ఇంతకుముందుకు ఒకటే రైడర్స్ అన్నీ ఒకటేసారి యాడ్ చేస్తుంటిమి. ఇప్పుడు 3 రకాల రైడర్స్ ప్యాకేజెస్ అని ఉన్నాయన్నమాట. దాంట్లో సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకు లైఫ్, యాక్సిడెంటల్, సెక్యూర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడానికి కావాల్సినయి అన్నీ గూడా వస్తూ ఉంటాయి ఇక్కడ. ఒక్క నిమిషం. వన్ సెకండ్. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హెల్త్ బడీ రైడర్స్ అని జెప్పేసి. దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి అన్ని రైడర్స్ వస్తాయన్నమాట. దాంట్లో మనకి మెయిన్ రైడర్స్ ఏందంటే, ఒకటి టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ అనే రైడర్ యాడ్ జేసుకోవాలి. ఇదేందంటే డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నమాట. ఏదైనా అనారోగ్య కారణాల వల్ల డెత్ జరిగితేనంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది. ఇంకోటి పర్మనెంట్ డిజబిలిటీ గూడా యాడ్ జేసుకోండి. ఇన్‌కేస్ యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్‌గా డిజబిలిటీ జరిగినా గూడా వాళ్ళకి డబుల్ కవరేజ్ అనేది వస్తుంది. అంటే నార్మల్ కవరేజ్ వస్తుంది. డెత్ జరిగినప్పుడు అదొస్తుంది. ఈ క్రిటికల్ ఇల్‌నెస్ గానీ, హాస్పి క్యాష్ అవన్నీ అవసరం లేదు. యాక్సిడెంటల్ డెత్ గూడా యాడ్ చేసుకోండి. ఇదేందంటే ఇట్లా నీకు వస్తుందంటే నార్మల్‌గా ఈ కవరేజ్ 7,87,000 కంటే ఎక్కువ లేదు. యాక్సిడెంటల్ డెత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎడిట్ చేయాలి. 7,87,500 ఇంతకంటే ఎక్కువ పెడితే తీసుకోదన్నమాట. ఎప్పుడైనా నార్మల్ డెత్ కవరేజ్ ఏదైతే ఉంటుందో దానికంటే మించకూడదు మిగతా రైడర్స్ యొక్క బెనిఫిట్. ఓకేనా? ఈ 3 రైడర్‌లు యాడ్ చేశాము. ఇంకొకటి బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఇది గూడా యాడ్ చేశాం. ఈ రైడర్ యొక్క బెనిఫిట్స్ నేను చెప్తాను ప్రతి ఒక్కటి. ఫైనల్ కొటేషన్ వస్తుంది. ఈ యాస్పి క్యాష్ గాని, క్రిటి క్యాష్ గాని, ఓపీడీ ఇవన్నీ గూడా మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాపోతే అది అవసరం లేదు. కస్టమర్‌కి హైయెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలి. బెస్ట్ రిటర్న్స్ రావాలంటే 3 రైడర్‌లు యాడ్ చేసి ఫైనల్ కొటేషన్ తీయాలి. ఇది కస్టమర్‌కి పంపిస్తే సరిపోతుంది. ఇక్కడేంది 50,000 ప్రీమియమ్, టర్మ్ బూస్టర్ యాడ్ చేయడం వల్ల డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇంకొకటి బీపీఆర్ యాడ్ చేయడం వల్ల ఏందంటే రూ. 1000 ఎక్స్‌ట్రా కట్టడం వల్ల కస్టమరు పైసలు కట్టేటప్పుడు 12 ఇయర్స్‌లో ఏమన్నా జరిగితే ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మళ్ళీ పాలిసీ కంటిన్యూ అవుతుంది. అంటే కంపెనీ పే చేస్తుంది ఇంటర్నల్‌గా. మళ్ళీ 15థ్ ఇయర్‌కి ఏదైతే డబ్బులుంటాయో ఆ డబ్బులు మన నామినీకి వస్తాయి. అంటే పర్సన్ లేకపోయినా పాలిసీ కంటిన్యూ అవుతుంది. పర్సన్ లేకపోయినా పాలిసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఫ్యామిలీ వాళ్ళకి అందుతుందన్నమాట. దీంట్లో ఏందంటే యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ఈ 4 రైడర్‌లు ఈ 4 రైడర్‌లు హ్మ్. ఈ 4 రైడర్‌లనేది కంపల్సరీ యాడ్ చేయండి. 53,340 కంటే ఎక్కువ ప్రీమియం పెరగట్లేదు. ఇక్కడ చూడండి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 15 ఇయర్స్ తర్వాత 9,85,000 వాళ్ళు 12 ఇయర్స్ ఎంత 6,00,000 కడతారు. ఏమన్నా జరిగితే ఇన్ని రకాల బెనిఫిట్‌లు ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చూడండి పిక్‌లో ఉన్నట్టు సరిపోయిందా లేదా చూడండి. 15థ్ ఇయర్ చూడండి 9,86,091. 9,86,091. ఇది ఏందంటే కొంచెం పాలిసీ టర్మ్ ఇదొకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. కాకపోతే ఏందంటే 31 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 15థ్ ఇయర్‌లో డబ్బులు అవసరం ఉండదు. నార్మల్‌గా వాళ్ళ పిల్లల ఏజ్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత డబ్బులు కావాలి అంటారు. అప్పుడు ఒక 25 ఇయర్స్ పాలిసీ టర్మ్ పెట్టి చూడండి. సేమ్ పాలిసీ ఉంటుంది. జస్ట్ పీపీటీలు, పీటీలు చేంజ్ చేయండి. మళ్ళీ రైడర్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. హ్మ్. వీటి గురించి చెప్తాను. జస్ట్ రిటర్న్స్ ఒకటి చూడండి మీకు 19 లాక్స్ వస్తుంది. ఇదొకటి క్లిక్ చేయండి. రైడర్స్ యాడ్ చేస్తే 10% ప్రీమియం పెరుగుతది. బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. కొంచెం పీటీని బట్టి మనకు రైడర్స్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటది. ఇంకొకటి పిక్‌లో చూడండి. 18థ్ ఇయర్, 20 ఇయర్ గదా! మీకు ఆ పిక్‌కి ఈక్వలెంట్‌గా నేను చూసి చూపిస్తాను. 18థ్ ఇయర్ పెట్టండి పాలిసీ టర్మ్. 11,56,000 ఇక్కడ చూడండి. 11,56,701 మ్యాచ్ అయింది గదా! ఈ పిక్ పంపియండి అంతే.
ఇంకొకటేందంటే 20 ఇయర్‌కి చూడండి ఒకసారి. 13,98,000. 13,98,833. ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితాయన్నమాట. మీరు చెప్పాల్సిందేందంటే రైడర్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల హైయెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. కస్టమర్ ఉన్నా లేకపోయినా కూడా పాలసీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్స్ అన్నీ అందుతాయి కాబట్టి ఈ 4 రైడర్స్ అయితే యాడ్ చేయడం అలవాటు చేసుకోండి. 4 రైడర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ రైడర్స్ యొక్క బెనిఫిట్స్ అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈరోజైతే ఇంక 30 ఇయర్స్‌కి ఇచ్చామనుకోండి, ఇంగ హైయెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. హైయెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇదొక్కటి చెప్పేసి వీడియో ఇంతటితోటి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనకుండే సర్కిల్‌ల ఇప్పుడు 31 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి. నెక్స్ట్ 30 ఇయర్స్‌లో ఒక 5 ఇయర్స్‌లో పిల్లలైతారు. పిల్లల ఏజ్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ పిల్లల మ్యారేజ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇది గూడా మంచి సూటబుల్ ప్రొడక్ట్ అన్నమాట. సూటబుల్ పీటీ పాలసీ టర్మ్ అనేది మంచిగా సెట్ చేయొచ్చు. 7,87,000 కంటే ఎక్కువ పెట్టకూడదు. అది ఒక్కొక్కసారి అట్లా తీసుకుంటుంది. 7,87,500. ఏడీ, ఏటీ, పీడీ, టర్మ్ బూస్టర్, బీపీఆర్ ఈ 4 రైడర్‌లయితే కంపల్సరీ యాడ్ చేయండి. ఎందుకంటే చాలా ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. పే చేసేది చాలా తక్కువ అమౌంట్ ఉంటుందన్నమాట. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. ఇంక దీంట్లో ఓపీడీలు అవి ఇవి ఏమి రావు. కొటేషన్ తీసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఈ 4 రైడర్‌లు యాడ్ చేయండి. 30 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టండి. 12 ఇయర్స్ పేమెంట్ పెట్టండి. బీపీఆర్ రైడర్, ఏడీ, ఏటీ, పీడీ, టర్మ్ బూస్టర్ 4 రైడర్‌లు యాడ్ చేయండి. ప్రీమియం అనేది 60,000 కంటే పెరగట్లేదు. బెనిఫిట్స్ వచ్చేసి 27 లాక్స్ వస్తుంది. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ. బీపీఆర్ ఉంటుంది కాబట్టి కస్టమర్‌కి ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్లస్ ప్రీ ప్రీమియం అంతా కంపెనీ బేర్ చేస్తుంది. మళ్ళీ 30 ఇయర్స్‌కి రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. మ్యారేజ్ గురించి దిస్ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఎందుకంటే 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఒక 2, 3 ఇయర్స్‌లో మ్యారేజ్ అయితుంది. ఆ పిల్లల ఏజ్ 25 ఇయర్స్ వచ్చినప్పుడు ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ అన్నమాట. ఓకేనా? ఇంగా ఈ పాలసీ గురించి మీకేదన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఒక్కసారి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను దాన్ని క్లారిఫై చేస్తాను. మీకు బెస్ట్ వీడియోస్ అందించడానికి నేను ట్రై చేస్తాను. 10-15 మినిట్స్ అయితే వీడియో లెంత్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇప్పటి నుంచి చేసే వీడియోలో. ఎందుకంటే మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది 15 మినిట్స్‌లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మినిమమ్ 7 మినిట్స్, మాక్సిమం 15 మినిట్స్. అంతకంటే ఎక్కువ ఉంటే వీడియోస్ చూడకండి. టైం వేస్ట్ మనది. ఓకేనా? ఇది మనకి ఇట్లా చేయొచ్చు. దీన్ని పీడీఎఫ్ చూసేస్తే దానికి సంబంధించిన పీడీఎఫ్ మనకు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఈ విధంగా. ఓకేనా? మనకి ఇక్కడ రైడర్స్ ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఏందంటే హెల్త్ బడీ రైడర్స్ ఇంటర్నల్‌గా వస్తున్నాయన్నమాట. పీపీటీ, పీటీలు వస్తున్నాయి. దాంట్లోకి ఎంతెంత ప్రీమియం పే చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు. ఇంకొకటేందంటే 50,000, 58,000 ప్రీమియం గదా! మనకు తెలిసిన సర్కిల్ అంతా మిడిల్ క్లాస్ సర్కిల్ ఉంటది కాబట్టి వాళ్ళకి ఈ విధంగా కూడా గైడ్ చేయొచ్చు. నెలకి నువ్వు రూ. 1,00,000 చిట్టి ఏయాలంటే 5,000 కట్టాలి. 12,500 60. 60,000 చిట్టి కట్టే బదులు ఈ పాలసీ ఏసుకోవడం వల్ల నీకు ఏదన్నా జరిగితే 14 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ లాస్ట్‌కు నీకేదైతే మెచ్యూరిటీ అమౌంట్ ఉందో 29 లాక్స్ రూపీస్ మీ ఫ్యామిలీ వాళ్ళకి అందుతుంది. ఇట్లా గూడా మనం గైడ్ జేయొచ్చు. ఓకేనా? లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి మనకి 27 లాక్స్. 27 లాక్స్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఈ విధంగా గైడ్ జేయొచ్చు. 12 ఇయర్సే కడతారు. కానీ చిట్టి చేసిన దగ్గర నీ చిట్టి డబ్బులు నీకు వస్తాయో లేదో గ్యారంటీ లేదు. ఏదన్నా జరిగితే ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా ఉండదు. ఇక్కడ మొత్తం జెన్యూన్‌గా ఉంటుంది. టాటా అంటే ట్రస్ట్ అని జెప్పొచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్‌లతో పాటు ఆన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ 25 ఇయర్స్‌కి కన్ ఖచ్చితంగా మీరున్నా లేకపోయినా మీ ఫ్యామిలీకైతే అందుతుంది. మీ పిల్లలకి మీరిచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఇలాంటి పాలసీ ఒక 50,000 దన్నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ప్లాన్ జేసుకోవడం. ఓకేనా?
ఆల్ ది బెస్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.